ఢిల్లీలో మాత్రమే డ్రామాలు చేస్తూ బీసీ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోనున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని అన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్. రేవంత్ రెడ్డి గారిని మన అడిగినరు, ఢిల్లీలో జర్నలిస్టులు అడిగినరు ఆ బిల్స్ ఎక్కడ ఉన్నాయన్న. అంటే రొటీన్ ప్రాసెస్, క్వైరీలు వస్తాయి, క్వైరీలు మేము పంపిస్తాం. మీ తాత జాగీర్లు రావు కదా సార్, ఇవి మా భవిష్యత్తులు, ఇవి మా బతుకు భరోసా, ఇది మా పిల్లల 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 తరతరాల యొక్క బీసీల యొక్క భవిష్యత్తుకు పునాది అయ్యేటువంటి ఒక బిల్. అది మేము వస్తుందట, ఆయన పంపుతాడట, ఎవరు చెప్పడట. అట్లుంటుందా అన్న? ఏమన్నా మీరు చెప్పరు మీ మీడియా మిత్రులారా? అట్లే ఉంటుందా? ప్రభుత్వం నడిపే పద్ధతి అదేనా? ఒక బిల్లు పోయిన తర్వాత, ఒక కీలకమైన బిల్లు, కోట్ల మంది ప్రజలు ఎదురు చూసే బిల్లు, దాని పట్ల ఒక లీగల్ క్వైరీ వచ్చినా, లేకపోతే రిజెక్ట్ చేసినా, లేకపోతే ఇంకేదైనా సమాధానం కావాలని చెప్పి అడిగిన తర్వాత, డోంట్ యూ థింక్ ఇట్ ఇస్ ద కస్టమరీ, ఇట్స్ అన్ ఆబ్లిగేషన్ అండ్ పార్ట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ టు కమ్యూనికేట్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ? ప్రజల బిల్లు కదా అది. నువ్వు ప్రజల బిల్లును ప్రజలకు చెప్పకుండా పంపినా అని చెప్పని బుల్డోజ్ చేసి పడేసి, వాళ్ళని ఏదో చిట్ చాట్ చేసి పడేసి, వాళ్ళకు చక్కలుగులు పెట్టి చక్కలుగులు పెట్టి పంపిస్తే ఇది ఎక్కడ ముచ్చట? ఇది మోసం, దగా. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, 160 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు కాస్ట్ సర్వే రిపోర్ట్ చేసినావు, ఫైన్. మిగతా మంది సోదరులు చెప్పిండ్రు ఆ రిపోర్ట్ చేసిన పద్ధతి తప్పు అని చెప్పని. ప్లానింగ్ కమిషన్ ద్వారా కాదు, డెడికేటెడ్ ఇండిపెండెంట్ కమిషన్ ద్వారా, నిరంజన్ గారి ద్వారా జరిపించాల్సి ఉండే అని చెప్పని చెప్పిండ్రు. నెత్తినే నోరు పెట్టుకొని మొత్తుకున్నాడు ఆయన. ఎవర్ సిన్స్ ది కాస్ట్ సెన్సస్ చర్చ వచ్చిన ప్రతిసారి కూడా ఆయన నెత్తినే నోరు పెట్టుకొని ప్రభుత్వం ఇట్లా చేయాలని చెప్పని చెప్పిండ్రు. వినలేదు, చేసిన రిపోర్ట్ ను బయట ఎందుకు పెట్టావా? మా రిపోర్టే అది, మేము ఎంతమంది ఉన్నామో మాకెంత అని మేము అడుగుతామని చెప్పని భయానికి నువ్వు బయట పెడతలేవా? చెప్పు నాకు. నువ్వు క్లాసిఫైడ్ డేటా ఇచ్చి పడేసి అసెంబ్లీకి ఏదో ఇచ్చినా అని చెప్పినావు. డీటెయిల్ రిపోర్ట్ రాహుల్ గాంధీకి ఇచ్చినావు. రాహుల్ గాంధీకి లెజిటిమేట్ రైట్ ఉన్నప్పుడు నాకెందుకు లేదు లెజిటిమేట్ రైట్? ఐఎమ్ ఎ సిటిజన్. నేను ఒక బ్యాక్వర్డ్ క్లాస్ లెజిస్లేటర్. నువ్వు కనీసం అసెంబ్లీలో పెట్టావు, కౌన్సిల్లో పెట్టావు. కాస్ట్ సర్వే రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్, భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్, ఎక్స్పర్ట్ గ్రూప్ రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్. ఇదేం కాన్ఫిడెన్షియాలిటీ? ఇది ప్రజాస్వామ్యమా ఇదేమన్నా? రేవంత్ రెడ్డి ఏకస్వామ్య నియంతృత్వ రాజ్యమా ఇదేమన్నా? అంబేద్కర్ రాజ్యాంగమా, అనుముల రాజ్యాంగమా ఇది? పొద్దున్న లేస్తే పారదర్శకత, ప్రజాపాలన మాట్లాడే రాహుల్ గాంధీ గారు మీరన్న సమాధానం చెప్పండి. మీనాక్షి నటరాజన్ గారు మీరన్న సమాధానం చెప్పండి. మహేష్ గౌడ్ గారు మీరన్న సమాధానం చెప్పండి. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? హౌ కమ్ 3 ఇంపార్టెంట్ రిపోర్ట్స్ పర్టైనింగ్ టు ద ఫ్యూచర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ కెప్ట్ కాన్ఫిడెన్షియల్? మాకు అనుమానాలు ఉన్నాయి ఆ రిపోర్ట్లని తప్పని చెప్పని. ఎందుకు అంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఒక సర్వేలో బీసీలు 52% ఉన్నారు అని చెప్పని, ముస్లిమేతర బీసీలు 52% ఉంటే నువ్వు దాన్ని 46% తీసుకొచ్చినావు. మేము అయినా పర్వాలేదు, సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని చెప్పని ఏం చేయలేక చేతులు ముడుచుకొని కూర్చున్నాం. డేటా బయటికి పెట్టు. డెడికేటెడ్ కమిషన్ ట్రిపుల్ టెస్ట్ ప్రకారంగా, సెకండ్ ప్రిన్సిపల్ ప్రకారంగా, the government Bhusani Venkateshwar Rao report is supposed to identify the unit-wise political backwardness based on which you have to arrive at the percentage of the reservation that they are supposed to get. Unit-wise అంటే ఏంటి? ఏ గ్రామంలో ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆయా కులాల వాళ్లకు ఎన్నిసార్లు రాజకీయ ప్రాతినిధ్యం లభించింది, రాలేదని చెప్పని వార్డ్ అయినా, డివిజన్ అయినా, గ్రామం అయినా, మండలమైనా, జిల్లా పరిషత్ పరిధి అయినా ఇవన్నీ కూడా బయటికి రావాలా? ఎందుకు పెట్టరు సార్ మీరు? బయట ఎందుకు పెట్టరు మీరు? ప్రజలకు ఇవ్వవు, శాసనసభ్యులకు ఇవ్వవు, శాసన మండలి సభ్యులకు ఇవ్వవు, సొంత ప్రాపర్టీ అయినట్టు వాళ్ళు దాచుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఢిల్లీలో పోయి డ్రామాలు చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. చరిత్రలో ద్రోహిగా మిగిలిపోతారు రేవంత్ రెడ్డి గారు ఒకవేళ గనక ఈ 42% రిజర్వేషన్ పట్టుకరాకపోతే. వీఆర్ వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్. ఇది పునాది అవుతుంది. భవిష్యత్తులో పార్లమెంటులో, అసెంబ్లీలో బీసీలకు అవసరమైనటువంటి రిజర్వేషన్ రావడానికి ఇది తొలిమెట్టిది. ఈ తొలిమెట్టులనే గనక మమ్మల్ని మోకాళ్ళక నరికేసినట్టయితే రేవంత్ రెడ్డి గారు చరిత్రలో ద్రోహిగా మిగిలిపోతావు. యు హావ్ నో రైట్ టు చీట్ ద పీపుల్. ఆ స్ట్రక్చర్ ఉంటుంది. తలాతోకా లేదు. బిల్లులు పంపుతావు, ఆర్డినెన్స్ చేస్తావు, బిల్లులు రిటర్న్ వచ్చినాయి అంటున్నారు, ఆర్డినెన్స్ కొట్టివేయబడి వెనక్కి పంపించింది అంటున్నారు. ఎవరికి ఏం తెలియదు. నాకు తెలిసే తోటి కేబినెట్ మంత్రుల కన్నా తెలిసే నాకు తెలియదు. పొన్నం ప్రభాకర్ గారు, మహేష్ గౌడ్ గారు మీరైనా సమాధానం చెప్పండి. యు ఆర్ ద బ్యాక్వర్డ్ క్లాస్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ద కేబినెట్. యు హావ్ ఎన్ ఆబ్లిగేషన్. మీకు బాధ్యత ఉన్నది. మీరైనా చెప్పండి అని చెప్పని నేను కోరుతా ఉన్నాను.